అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేయవలసిన పూజా విధానం, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, జాగరణ ఏ విధంగా చేయాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. మనకున్న ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. మాఘ బహుళ చతుర్దశినే శివరాత్రిగా మనం జరుపుకుంటాం. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగం ఉద్భవిస్తుంది. ఈరోజు శివుడికి అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినం రోజున ఉదయం అలాగే రాత్రంతా కూడా పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, అభిషేకాలు, భజనలతో శివనామం మారుమోగుతుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరిని జపిస్తూ అలాగే శివుడికి దీపారాధన చేస్తూ ఈ రోజంతా కూడా శివుని స్మరణతో గడుపుతూ ఉంటారు. మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం అలాగే అభిషేకము ఏ విధంగా చేసుకోవాలి, జాగరణ అన్నిటిని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, బయట కూడా శుభ్రం చేసుకొని, మన మెయిన్ ఎంట్రెన్స్కి మామిడి తోరణాలను పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకోవాలి. అలాగే తులసమ్మ చెట్టు ఉంటే తులసమ్మను కూడా అలంకరించుకోవాలి. ఆ తర్వాత తలార స్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గదినైతే ముందుగా శుభ్రం చేసుకోవాలి. కుంకుమ, గంధం బొట్లతో అలాగే పూలమాలలతో అందరి దేవుడి పటాలను శుభ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత శివరాత్రి రోజున మనము సాయంత్రం ప్రదోష వేళలో పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయాన మనము శివుడి ఫోటోకి చక్కగా తుడుచుకొని గంధం, కుంకుమ బొట్లను పెట్టుకొని ఉదయం దీపారాధన చేసుకొని అలాగే ఆ సాయంత్రం వరకు కూడా మనము భోజనం చేయకుండా పాలు, పండ్లతో ఉపవాసం అయితే ఉండాలి. సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రదోష సమయంలో మనం ఈ విధంగా మనం శివుడిని అయితే తయారు చేసుకొని పూజ చేసుకోవాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం ప్రదోష సమయంలో మనము పూజని స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజ కోసం శివుడికి ఈశాన్యం అంటే చాలా ఇష్టం. తూర్పు దిశలో ఈశాన్యంలో ఒక పీట వేసుకొని ఆ పీట పైన పసుపు నీళ్ళతో అలుకులాగా చల్లి ఆ తర్వాత ఆ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకోవాలి. తెలుపు రంగు అయినా రెడ్ కలర్ క్లాత్ అయినా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకొని బియ్య పిండిని తీసుకొని పద్మ ముగ్గు వస్తే పద్మ ముగ్గు వేసుకోవచ్చు, లేదంటే మీకు ఏ ముగ్గులు వచ్చినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత శివుడికి చాలా ఇష్టమైన విభూది అలాగే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను తీసుకొని వాళ్ళ ముందైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత జాగరణ ఉండేవాళ్ళు జాగరణ దీపాన్ని కూడా పెట్టుకోవాలి. మరి ఈ జాగరణ దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అన్నది తెలుసుకుందాము. అలాగే జాగరణ లేని వాళ్ళు నార్మల్గా 2 ప్రమిదల్ని పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇది జాగరణ ఉండే వాళ్ళ కోసం. జాగరణ లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంకో వీడియోలో చెప్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. జాగరణ ఉండే వాళ్ళ కోసం 2 కొత్త మట్టి ప్రమిదలను అయితే తీసుకోవాలి. మనకి కొత్తవి దొరికినట్లయితే కొత్తవి వాడుకోవచ్చు, లేదంటే దొరకని పక్షంలో లాస్ట్ ఇయర్ వాడినవైనా కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని అవైనా కూడా వాడుకోవచ్చు. ఈ ప్రమిదలకి మనము విభూదిని చక్కగా రాసుకొని గంధం, కుంకుమ, పసుపు బొట్లను పెట్టుకోవాలి. ఆ తర్వాత మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా దీపం కింద జొన్నలు కానీ లేదంటే నవధాన్యాలతో దీపం వెలిగించినట్లయితే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవధాన్యాలతో దీపం వెలిగిస్తే మనకున్న శని బాధలు అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధలు ఏవున్నా కూడా తొలగిపోతాయి. మనము ఈ దీపాన్ని విభూదితో చక్కగా అలంకరించుకున్న తర్వాత 3 గుప్పెళ్లతో జొన్నల్ని తీసుకొని ఆ ముగ్గు పైన పెట్టుకోవాలి, లేదంటే నవధాన్యాలను కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జాగరణ దీపాన్ని మనం ఆ జొన్నల పైన పెట్టుకోవాలి. నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ మనం శివుడి దీపారాధనలో ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఒక పెద్ద వత్తిని తయారు చేసుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు శివ పార్వతుల ఫోటోకి మనం వస్త్రాన్ని కూడా సమర్పించుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువుకి అలంకారం ఎలా అయితే ఇష్టమో శివుడికి అభిషేకం అంటే అంత ఇష్టం. మనము ఉదయమంతా కూడా భోజనం చేయకుండా పాలు, పండ్లతో ఉంటాం కాబట్టి సాయంత్రం ప్రదోష సమయంలో శివలింగాన్ని పెట్టుకొని అభిషేకించినట్లయితే మనకున్న రోగాలు, పాపాలు అలాగే అపమృత్యు దోషాలు ఎవ్వి ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ఈ శివ అభిషేకంలో మనము పంచామృతాలను వాడినట్లయితే చాలా మంచిది. పంచామృతాలలో పాలు, పెరుగు, నెయ్యి,
తేనె, చక్కెర ఈ 5 పంచామృతాలలో శివ అభిషేకం చేస్తున్నట్లయితే ఈరోజు చాలా మంచిది. అలాగే గరిక నీటితో కానీ, బిల్వ పత్రాలతో కానీ, అలాగే రుద్రాక్ష నీళ్లతో కానీ, చెరుకు రసంతో కానీ, అన్ని రకాల పండ్ల రసాలతో అభిషేకించినట్లయితే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి. మామిడి పండ్ల రసంతో కానీ, ద్రాక్ష పండ్ల రసంతో కానీ, నారింజ పండ్ల రసంతో కానీ ఇలా మనకు ఏ పండు లభించినా కూడా వాటితో మనం అభిషేకించవచ్చు. అలాగే కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకించవచ్చు. ఇవి ఏమి లేకపోయినా నీళ్లతో కూడా అభిషేకించవచ్చు. నీళ్లతో అభిషేకించడం వలన చాలా మంచిది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనం దేనితో కూడా భక్తితో అభిషేకం చేసినట్లయితే అన్నీ కూడా స్వీకరిస్తాడు. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే వివిధ రకాల ద్రవ్యాలతో మనం అభిషేకించవచ్చు. ఒకవేళ శివలింగం లేనట్లయితే శివరాత్రి రోజున ఉదయం గుడికి వెళ్ళినట్లయితే ఆ రోజు ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ రుద్రాభిషేకంలో పాల్గొన్నా కూడా సరిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే మనం ప్రత్యేకంగా కూడా శివుడికి అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసుకున్న శివలింగాన్ని కూడా మనం శివుడి ఫోటో ముందు పెట్టుకోవాలి. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతి ఫోటోను, అలాగే శివలింగాన్ని, నంది ఉంటే నంది కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈరోజు ప్రత్యేకంగా గౌరీదేవికి పూజించాలని అనుకునేవాళ్ళు పసుపుతో చేసిన గౌరీదేవిని కూడా పూజించుకోవచ్చు. అలాగే శివుడికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం. ఈరోజు ప్రత్యేకంగా బిల్వ పత్రాలతో చేసిన మాల వేసినట్లయితే మీకు ఉద్యోగ సమస్యలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న వాళ్ళు కోసం ప్రత్యేకంగా ఈ బిల్వ పత్రాల మాల వేసినట్లయితే తప్పనిసరిగా పొందుతారు. మరి ఈ బిల్వ పత్రాలను 5 కానీ, 11 కానీ, 21 కానీ, 51 కానీ, 108 కానీ మనం మాలలాగా తయారు చేసుకొని మహాదేవుడి ఫోటోకి మనం వేసుకోవచ్చు. శివుడికి తెల్ల కలర్ పువ్వులంటే చాలా ఇష్టం. మనకి ఈరోజు ప్రత్యేకంగా జిల్లేడు పువ్వులు కానీ, లేదంటే శంకు పువ్వులు కానీ, ఉమ్మెత్త పువ్వులు కానీ, వైట్ కలర్లో ఏ పువ్వులు దొరికినా కూడా ఈరోజు మనం శివుడికైతే పెట్టుకోవచ్చు. శివుడికి ఈ పుష్పాలంటే చాలా ఇష్టం. వాటిని మాలలాగా చేసి శివుడికి వేసినట్లయితే చాలా మంచిది. ఇప్పుడు మనం పూజకు కావలసిన అన్ని సామానైతే ఏర్పాటు చేసుకుందాం. చిన్న కలశపు చెంబును తీసుకొని ఆ కలశపు చెంబులో నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వును తీసుకొని ఆ కలశ చెంబుకి విభూతితో బొట్టు కూడా పెట్టుకోవాలి. మనం శివ పూజలో ప్రత్యేకంగా అన్నిటికి కూడా విభూదినే వాడుకోవాలి. ఎందుకంటే శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మంగళహారతిలో అన్ని సామాను కూడా పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, అలాగే ధూపం వేయడానికి కూడా ధూపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆచమనీయం చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్లో వాటర్ని కూడా పెట్టుకోవాలి. శివుడికి రాగి అంటే చాలా ఇష్టం కాబట్టి మనం రాగి పాత్రలను ఈ పూజలో వాడడానికైతే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అలాగే నైవేద్యాన్ని పెట్టుకోవడానికి కూడా పండ్లను ఏర్పాటు చేసుకోవాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా కంకులు, కందగడ్డ ఇలా మీ దగ్గర ఏ పండ్లున్నా కూడా మనం దేవుడికైతే సమర్పించుకోవచ్చు. మనము పూజకు సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాసులో ఒక తమలపాకును పెట్టుకొని ఆచమనీయం కోసం ముందుగా 3 సార్లు చేతిలోకి నీళ్ళనైతే తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ ఆ ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఇలా వదిలేసిన తర్వాత చేతిని చక్కగా తుడుచుకొని మనం కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చెప్పుకొని ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామ మంత్రం అయితే చదువుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. మనం దేనికోసమైతే పూజ చేస్తున్నామో మన కోరికలు ఏవున్నా కూడా మనం అన్నీ కూడా చెప్పుకొని వినాయకుడి దగ్గర, శివుడి దగ్గర అయితే వేసుకోవాలి. ఇప్పుడు కలశపు చెంబు పైన మన చేతిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకోవాలి. మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రాన్ని చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే కలశం పైన చేతు పెట్టి తీసేసి ఆ కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, అలాగే మన మీద, ఇల్లంతా కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనము ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి ధ్యాన మంత్రాన్ని చెప్పుకొని ఆవాహనం చేసుకొని కొన్ని అక్షంతలనైతే సమర్పించుకోవాలి. ఆ తరువాత కలశపు చెంబులో ఉన్న నీళ్లను
పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత అక్షతం సమర్పయామి, తిలకం సమర్పయామి అన్నప్పుడు పసుపు, కుంకుమ, అలాగే గంధం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటినైతే సమర్పించుకోవాలి. పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పాన్ని కూడా మనం సమర్పించుకోవాలి. ఇలా అన్ని సమర్పించిన తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు అయితే చదువుకోవచ్చు. ఇలా చదువుకునేటప్పుడు మనం పూలతో కానీ అక్షంతలతో కానీ పసుపు, కుంకుమ, గంధం ఇలా మనము 108 సార్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు గణపతికి ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించుకోవాలి. అలాగే మంగళహారతి పాట పాడుకుంటూ మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి. మంగళహారతి చుట్టూ కూడా కలశపు చెంబులో ఉన్న పూలతో నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు సపరేట్గా గణపతికి కొట్టాలనుకుంటే కొట్టవచ్చు. ఇప్పుడు గణపతికి గంట కొడుతూ కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఇలా పాట పాడుతూ లేదంటే మంత్రం చదువుతూ కర్పూర హారతిని సమర్పించిన తర్వాత కలశం చెంబులో ఉన్న నీళ్లను కూడా ఈ ప్లేట్ చుట్టూ తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. గణపతికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించుకోవాలి. ఆ తర్వాత కొన్ని పువ్వులు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ వినాయకుడికి అయితే మనం సమర్పించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించమని గణపతికి కోరుకొని పూజలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని కొన్ని అక్షంతలను స్వామివారి దగ్గర వేసుకోవాలి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత శివుడికి అలాగే పార్వతీదేవి కూడా మనం పూజించుకోవాలి. శివరాత్రి రోజున రాత్రి 12 గంటల సమయంలో శివుడు లింగాకారంలో ఉద్భవిస్తాడు. ఈ సమయంలో కూడా మనం శివాభిషేకం చేసుకోవచ్చు. శివుడు లింగ రూపంలో ఎందుకు ఉంటాడు అన్న సత్యాలను తెలుసుకోవడానికై మన అమ్మ దీవెన ఛానల్లో తాళపత్ర గ్రంథాల రహస్యాలు, సత్యాలు వాటన్నిటిని గురించి కూడా చాలా క్లియర్గా చెప్పబడుతుంది. మరి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. లేదంటే మనం శివ పార్వతులను ఇద్దరిని కూడా ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించాలి. ధ్యాన మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి. పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారికి తల్లికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నిటినీ కూడా శివుడికి అయితే మనం సమర్పించాలి. శివుడికి గోగి పువ్వులన్నా, శంకు పువ్వులన్నా, జిల్లేడు పువ్వులన్నా, అలాగే బిల్వపత్రాలన్నా చాలా ఇష్టం. వీటితో మనం శివుణ్ణి పూజించినట్లయితే మనం అనేక రకాల సమస్యల నుండి అయితే బయటపడగలుగుతాము. శివుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి, లేదంటే శివ పంచాక్షరి మంత్రం, శివ సహస్రనామం అంటే 1000 నామాలు కూడా మనం బిల్వపత్రాలతో కానీ విభూతితో అయినా కూడా మనం ఈ రోజైతే ప్రత్యేకంగా పూజించుకోవచ్చు. శివుడికి చాలా ఇష్టమైనవి తెల్ల అక్షంతలు. మీకు ఏమి దొరకనట్లయితే కొన్ని బియ్యాన్ని తీసుకొని అందులో విభూతిని కలిపి ఆ అక్షంతలతో కూడా మనము శివుడికి అయితే పూజించుకోవచ్చు. లలితా సహస్రనామం బుక్లో అయితే మనకి శివ అష్టోత్తర శతనామావళి అలాగే అన్ని మంత్రాలు కూడా మనకైతే దొరుకుతాయి. శివాష్టకం, చంద్రశేఖరాష్టకం ఇలా మనకు ఏ మంత్రాలు కావాలని అనుకున్నా కూడా అన్నీ కూడా దొరుకుతాయి. బిల్వాష్టకం, అలాగే శివునికి ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు వైద్యనాథాష్టకం శివరాత్రి రోజున చదివినట్లయితే చాలా మంచిది. మనము రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ జాగరణ సమయంలో ఈ మంత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. అలాగే అభిషేకం చేస్తున్న సమయంలో, పూజ చేస్తున్న సమయంలో కూడా ఈ మంత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఇలా మీకు వచ్చిన మంత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత శివుడికి అలాగే పార్వతీదేవికి కూడా ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, ఈ ధూపంలో శివుడికి ప్రీతికరం మైసాచి, ఈ మైసాచి వేసినట్లయితే శివుడికి చాలా ఇష్టం. అలాగే ధూపం, దీపం రెండిటిని కూడా
సమర్పయామి అనుకుంటూ రెండిటిని కూడా సమర్పించాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకును కూడా సమర్పించుకోవాలి. ఈ తమలపాకుకి ఏ హోల్స్ కానీ ఏవి లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మంగళహారతి పాట పాడుకుంటూ మంగళహారతిని కూడా మనం స్వామివారికి అయితే చూపెట్టాలి. పాట వచ్చినట్లయితే పాట పాడుకోవచ్చు, లేదంటే మంత్రాలు వచ్చినా కూడా మంత్రాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ మంగళహారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ కొబ్బరికాయను కూడా కొట్టాలి. పండ్లు మీ దగ్గర ఏ ఉన్నా కూడా అవి పెట్టుకోవచ్చు. ద్రాక్ష కానీ, కర్బూజా కానీ, కందగడ్డలు, ఇలా దుంప పండ్లు ఎవ్వున్నా కూడా మనం శివుడికైతే సమర్పించుకోవచ్చు. ఆ తరువాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా మనం శివుడికైతే సమర్పించుకోవాలి. పాట వచ్చిన వాళ్ళైతే పాట పాడచ్చు, లేదంటే శివుడి మంత్రాలు ఏవి వచ్చినా కూడా మంత్రాలను పాడుకుంటూ కూడా మనం కర్పూర హారతిని అయితే సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని పువ్వులు, అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ శివుడికైతే సమర్పించుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆత్మ ప్రదక్షిణ మంత్రాన్ని చెప్పుకొని మన చుట్టూ మనం 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిరిగి పూజలో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించమని స్వామివారి దగ్గర వేసుకోవాలి. ఇంతటితో శివ పూజ పూర్తయిపోయినట్టే. మనము ఈ పూజ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజ అయిపోయిన తర్వాత మనం అఖండ దీపం పెడతాం కాబట్టి ఈ అఖండ దీపం మనం తిరిగి దేవుణ్ణి కదిలించే వరకు, అంటే సాయంత్రం 6 గంటలకు మొదలు పెడితే మళ్ళీ తెల్లవారుజామున అంటే మళ్ళ వరకు కూడా మనము ఉపవాసం ఉండాలి. కాబట్టి ఆ దీపాన్ని కూడా నిండుకోకుండా మనం చూసుకోవాలి. అలాగే మనము సాయంత్రం 6 గంటలకి పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి తిరిగి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా మనము నిద్రపోకుండా, అలాగే ఏం ఆహార పదార్థాలు అంటే భోజనం చేయకుండా ఉండాలి. పండ్లను మాత్రం తీసుకోవచ్చు. అలాగే పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మనము జపమాల తీసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ రాత్రంతా కూడా శివుడి దగ్గరే ఉండాలి. ఒకవేళ మీకు వీలు కుదిరినట్లయితే రాత్రి 12 గంటల సమయంలో శివుడు లింగాకారంలో ఉద్భవిస్తాడు కాబట్టి ఆ సమయంలో కూడా మనం శివలింగానికి అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది. కుదిరే వాళ్ళైతే ఆ సమయంలో కూడా మనం శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఇలా రాత్రంతా కూడా శివుడి పూజలో గడిపిన తర్వాత స్నానంను ఆచరించి అలాగే మళ్ళీ పూజ చేసుకొని శివుడికి ఇష్టమైన భోజనాలను కూడా తయారు చేసుకోవాలి. తెల్లవారుజామున 6 గంటల సమయంలో శివుడికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత కలు కనిపించిన తర్వాతనే మనము ఉపవాసం అయితే విడవాలి. మన ఇంట్లో ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వాళ్లకు పెట్టి మనం కూడా ఉపవాసం అయితే విడవచ్చు. ఆ తర్వాత శివుడి ఫోటోని అలాగే అఖండ దీపాన్ని అన్నిటినీ కూడా కదిలించుకోవచ్చు. మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేలోపే మనం శివుడి ఫోటోని కానీ దీపాన్ని కానీ అన్నిటినీ కూడా కదిలించుకొని ఎక్కడి నుండి అయితే తీసామో అక్కడనే చక్కగా పెట్టుకోవాలి. మనము శివుడి పూజలో వాడిన జొన్నలు కానీ అలాగే పువ్వులు, ఆకులు, నవధాన్యాలు వీటన్నిటినీ కూడా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఇంతటితో శివరాత్రి పూజ పూర్తయిపోయినట్టే. అలాగే శివరాత్రి జాగరణ లేని వాళ్ళు ఏ విధంగా ప్రమిదలతో పూజించుకోవాలి, జాగరణ లేని వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి, వాటన్నిటిని గురించి కూడా ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. శివరాత్రి పూజకు కావలసిన సామాను, అలాగే శివరాత్రి రోజున శివ అభిషేకం చేయడం వలన ఏ రకాల ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఎలాంటి ఫలితాలను మనం పొందగలుగుతాము, వాటన్నిటిని గురించి కూడా వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉపవాసం, జాగరణ, దీపారాధన. ఇవి 3 అయితే మనం తప్పనిసరిగా చేసుకోవాలి. శివుడికి ఈ రోజంతా కూడా మనం దగ్గరలో ఉండేలాగా చూసుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి, పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.